హలో. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఐయామ్ రాధాకృష్ణ. ఈరోజు మనకు నీట్ పీజీ గురించి 2023లో ఉన్నది. ఇప్పుడు 2024లో ఏ విధంగా మీరు పార్టిసిపేట్ చేయాలి? ఏ విధంగా మీ స్ట్రాటజీ ఉండాలి అనేది ఒక చిన్న ప్రొసీజర్. అండ్ ఈరోజు మనం రేడియో డయాగ్నోసిస్ గురించి తెలుసుకుందాం. ఆ రేడియో డయాగ్నోసిస్‌లో మీరు ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వలేదు. దానికన్నా ముందుగా మనకు బెంగాల్‌లో జరిగిన చిన్న దానికి నేను బాగా చింతిస్తున్నాను. ఇట్ ఈస్ వెరీ సారీ అలా జరిగినందుకు. నా హార్ట్‌ఫుల్లీ కండోలెన్స్. ఇలా జరగకుండా ఉండాల్సింది. ఇప్పటికైనా జరిగిన దానికైనా న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రమ్ ఏఆర్ ఎడ్యుకేషన్స్. నీట్ పీజీ పరీక్ష ఆగస్టు 11, 2024లో జరిగింది. 2 సెషన్‌లుగా జరిగిందిది. మార్నింగ్ సెషన్ 9:30 టు 12:30, 3:30 టు 7:30. సో, 2 పేపర్లు కాబట్టి ఈసారి కట్ ఆఫ్ గూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే రెండిటిని బ్యాలెన్స్ చేయాలి కట్ ఆఫ్ మీద. సో, రెండొచ్చిన అగ్రిగేట్‌లో తీసుకొని చేశారు కాబట్టి కొంచెం తగ్గే అవకాశం ఉంది. 261 మార్క్స్ జనరల్ కట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 170 ఉండే అవకాశం ఉంది. అండ్ జనరల్ పీడబ్ల్యూఎస్ అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 221 ఉండే అవకాశం కనబడుతుంది. సో, 23 చూసుకునే ముందు 22 కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. ఈ 2022లో యాక్చువల్‌గా ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ వచ్చేసి 24,874కు వెస్ట్ బెంగాల్‌లో కట్ ఆఫ్ రావడం జరిగింది. సో, అదే డీమ్డ్ కాలేజ్ అయితే 84,153 అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీని మోస్ట్ ప్రాబబ్లీ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ప్యూర్‌లీ డిపెండ్స్ ఆన్ డాక్యుమెంట్స్ అండ్ మనీ. ఓకేనా? ఈ మనీ మీదనే అనే మంత్రం మీద ఇది ఉంటుంది గాబట్టి, మీరు దీన్ని బాగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ డాక్యుమెంట్స్ జెన్యూన్‌గా ఉండి, మీరు అప్‌లోడ్ చేసుకోగలిగితే ఈజీగా మీకు ఈ సీట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? కమింగ్ టు ద ఎనాలిసిస్ ఆఫ్ ఎవ్రీ స్టేట్. రేడియాలజీ ఎవ్రీ స్టేట్‌లో ఏ విధంగా ఉంది ఒకసారి క్లియర్‌గా చూసుకుందాం. మనం ఫస్ట్ ఏపీ చూసుకుందాం. ఫస్ట్ ఏపీలో వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి మీకు 1120. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు రేడియాలజీ ఆల్ ఇండియా కోటాలో రావాలంటే ఈసారి అయితే అప్రాక్సిమేట్‌లీ 1300 లోపు మీకు ర్యాంక్ వస్తే రేడియో డయాగ్నోసిస్ సీట్ వచ్చే అవకాశం ఉంది. అస్సాం అయితే మీకు 1800 అండ్ బీహార్ 413. ఇక్కడ కొన్ని చూసుకోండి కాలేజీలు తక్కువున్నాయి. అంటే 2, 3 కాలేజీలు ఉండుంటే కట్ ఆఫ్ కూడా తక్కువగా ఉంటుంది. అవి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. గుజరాత్ 1000, హర్యానా 485 అండ్ హిమాచల్ ప్రదేశ్ 984 అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ 1246 అండ్ కర్ణాటక 572, కేరళ 154 అండ్ మధ్యప్రదేశ్ 1087. ఈ విధంగా చూసుకుంటూ పోతే లోయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు ఈడ ఎక్కడ అంటే బీహార్‌లో ఎస్సీ కట్ ఆఫ్ ఇది. ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి 9000 వరకొచ్చింది. అండ్ జనరల్ కట్ ఆఫ్ మీకొచ్చేసి సో, మీకు తమిళనాడులో ఫీజనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని చూసుకొని చేసుకోండి. ఇదంతా తక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కస్తూరిబా అయితే చాలా తక్కువగా ఉంటుంది ఫీజు. మీకు మోస్ట్ ప్రాబబ్లీ 18,00,000-14,00,000 బిట్వీన్ ఉంటుంది. అదొకసారి మీకు చూసి ఫీజ్ స్ట్రక్చర్ గూడా మళ్ళీ ఒక వీడియో ఖచ్చితంగా చేయడం జరుగుతుంది మీకోసం. ఇది ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ చూడండి, మీరు మెయిల్‌లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ చేసుకోండి. ఏ కన్సల్టెంట్ మీద డిపెండ్ అవ్వకండి. కన్సల్టెంట్ మీద డిపెండ్ అయితే ఖచ్చితంగా మార్ఫింగ్ డాటానే ఇస్తారు మీకు. ఎందుకనంటే మీరొక్కరే కాదు, మళ్ళీ ఇంకొకటేంటంటే వాళ్ళకు ఖచ్చితంగా ఎవరితోని డైరెక్ట్ కనెక్షన్ ఉండవు. ఎక్కడనో ఏదో వేరే పేరెంట్ ఇచ్చిన డాక్యుమెంట్‌నే మీకు మార్ఫింగ్ చేసి ఇస్తారు తప్ప, జెన్యూన్ డాక్యుమెంట్స్ అయితే మీ ఫ్రెండ్స్ దగ్గర లేదంటే మీ రిలేటివ్స్ దగ్గర తీసుకొని, మీరు రిలేషన్‌షిప్ సర్టిఫికేట్ డెవలప్ చేసుకొని, దాన్ని పెట్టుకోవడం బెటరు. మోస్ట్‌లీ ఎన్ఆర్ఐ కేటగిరీ ఉండంటే మీకు సీటు మాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ మీరు క్వాలిఫై అయ్యారు అనంటే మీకు తక్కువ మార్కులున్నాయంటే ఖచ్చితంగా మీకొస్తది. తెలంగాణ చూసుకుందాం. ఓన్లీ ఇది రేడియో డయాగ్నోసిసు తెలంగాణ. ఓసీ కట్ ఆఫ్ వచ్చేసి 10,000 అండ్ బీసీఏ కట్ ఆఫ్ వచ్చేసి 9,000, బీసీబీ కట్ ఆఫ్ వచ్చి 11,000, బీసీడీ వచ్చేసి 5,000 అండ్ బీసీఈ వచ్చేసి 14,000, బీసీసీ వచ్చేసి 30,000 అండ్ ఎస్సీ వచ్చేసి 28,000, ఎస్టీ వచ్చేసి 41,000. అంటే ఈ 41,000కు మీకు ఏ కేటగిరీ సీట్ వచ్చే ఛాన్సు ఉంది. ఎవరికి?
ఎస్టీ వాళ్ళకు. అలాగే 30,000 వరకు ఎస్సీకి రేడియాలజీ సీట్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని చూసుకొని ఫాలో అవ్వండి. సీట్లయితే ఇప్పటివరకైతే ఏమి ఇంక్రీజ్ కాలేదు. ఏమన్నా పర్మిషన్స్ వస్తే దాన్ని కూడా మేము అప్‌లోడ్ చేస్తాము. ఇది మేనేజ్మెంట్ కోటా. అంటే బి కేటగిరీ. ఎంక్యూ-1, ఎంక్యూ-2. ఎంక్యూ-1 అంటే బి కేటగిరీ, ఎంక్యూ-2 అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ. ఎంక్యూ-1 వచ్చేసి మీకు 30,000. ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ ఎస్సీ కేటగిరీకి వచ్చినంత ర్యాంకు మీకు బీసీలో అంటే బి కేటగిరీలో కట్ ఆఫ్ వచ్చింది. చూసుకొని చూసుకోండి. ఓకేనా? ఎంక్యూ-2 ఎన్ఆర్ఐ కేటగిరీ అయితే 1,29,000 వరకు. మీరు డాక్యుమెంట్ జెన్యూన్‌గా ఉండి మీరు డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసుకునంటే డైరెక్ట్‌గా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇంకొక విజ్ఞప్తి. ఆల్రెడీ మనకు ఇది ఇన్‌స్టిట్యూషనల్ కోటా సీట్లుంటాయి. దేశం మొత్తంలో ఎక్కడ ఇన్‌స్టిట్యూషనల్ కోటా లేదు. మన దగ్గర మాత్రమే ఉంది. కర్ణాటకలో కాలేజీలు ఎక్కువున్నాయి గాబట్టి సీటొచ్చే ప్రాబబిలిటీ ఎక్కువ. కానీ అక్కడ ఎన్ఆర్ఐ కేటగిరీ సీటొచ్చేసి మీకు 1,00,00,000 వరకు ఉంది ఫీజ్. అది చూసుకోండి. ఎవరైనా మీకు చెప్తే అంటే చూసుకోండి. వెబ్‌సైట్‌లలో చూసుకోండి. కేఈఏ వెబ్‌సైట్ చూసుకోండి. దాని ప్రకారంగా ఫీజ్ స్ట్రక్చర్‌కెళ్ళండి. మోస్ట్‌లీ తక్కువ వచ్చే అవకాశం అయితే ఉండదు. ఏ కాలేజీ గూడా తక్కువ ఫీజుకు కోట్ చేయాలనుకోదు. ఎందుకంటే డిమాండు గత ఆల్రెడీ కరోనా తర్వాత డిమాండ్ ఏ విధంగా పెరిగిందో మీ అందరికీ తెలుసు. ప్లీజ్ కన్సిడర్ తక్కువకు సీటొచ్చే అవకాశం అయితే లేదు. అయితే మీరు బీకేట్‌లో క్రాక్ చేయాలి. లేదంటే ఎక్కువ డబ్బులు పెట్టుకోవాల్సిందే. ఆ! ఏపీలో వచ్చేసి మీకు ఓసీ వచ్చేసి 9,000, బీసీఏ వచ్చేసి 17,000, బీసీబీ వచ్చేసి 15,000, బీసీడీ వచ్చేసి 36,000, బీసీఈ వచ్చేసి 28,000, బీసీసీ వచ్చేసి 7,000, ఎస్సీ వచ్చేసి 45,000, ఎస్టీ వచ్చేసి 48,000. చూడండి రేడియాలజీకి 45,000 ఎస్సీ కేటగిరీలో ఏ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చింది. దీన్ని మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని ప్లీజ్ కన్సిడర్ ఇట్. ఈసారి బైఫర్కేషన్ రూల్స్ అయితే స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నారు. ఈసారి ఏ బైఫర్కేషన్ రూల్ కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్తించదు. ఎవరి స్టేట్‌కి వాళ్ళే డొమిసైల్. ఓకేనా? ఆల్రెడీ 33 జీవో తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ చాలా వరకు ప్రాబ్లమ్ అయింది. మొన్నటి వరకు దాని మీద హైకోర్ట్‌లో కేసేశారు. అది హైకోర్టు ఆల్రెడీ స్టూడెంట్స్‌కి ఫేవర్‌గా చెప్పడం జరిగింది. తర్వాత బి కేటగిరీ లోకల్. బి కేటగిరీ లోకల్, బి కేటగిరీ నాన్ లోకల్. బి కేటగిరీ లోకల్ వచ్చేసి మీకు 22,000 వరకు కట్ ఆఫ్ వచ్చింది. బి కేటగిరీ నాన్ లోకల్ వచ్చేసి 14,000 వరకు కట్ ఆఫ్ వచ్చింది. ఎన్ఆర్ఐ కేటగిరీ వచ్చేసి 66,000. ఒకటి గుర్తుపెట్టుకోండి ఏపీ వాళ్ళు గాని, తెలంగాణ వాళ్ళకి ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఉండంటే మీకు మోస్ట్ ప్రాబబ్లీ మీరు తక్కువ ఫీజులు అంటే తెలంగాణలో అయినా, లేకపోతే ఏపీలో అయినా మీరు ఏపీలో అయితే మీకు 60,00,000 వరకు ఫీజ్ ఉన్నట్టుంది. 55,00,000 ఏపీలో అయితే 55,00,000 ఉంది. తెలంగాణలో అయితే మీకు 70,00,000 ఉంది ఫీజ్ స్ట్రక్చరు. ఆ 70 ఇంటూ 3 మీరు పే చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు ఈ తక్కువ ఫీజ్‌లో చేస్తారు. ఇన్‌స్టిట్యూషనల్ కోటాకెళ్తే చాలా ఎక్కువుంది. 3, 3.5 కోట్ల వరకు కూడా అడిగే అవకాశం ఉంది. దీన్ని కన్సిడర్ చేసుకొని చూసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉండుంటే లేదా మీకు గైడెన్స్ కోసం మెంటర్‌షిప్ తీసుకోవాలనుకుంటే కిందున్న నంబర్‌లను కాంటాక్ట్ చేయండి. డెఫినిట్‌గా మా టీమ్ మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు. నాతోని ఖచ్చితంగా మీకు మాట్లాడిపియడానికి వాళ్ళు షెడ్యూల్ జేసి మీకు కాల్ జేయడం జరుగుతుంది. మీకు దీంతో పాటు మెంటర్‌షిప్ తీసుకునంటే ఆల్ ఇండియా కోటాలో ఏ స్టేట్‌లు ప్రయారిటీ పెట్టుకోవాలి, ఆ స్టేట్‌లలో ఉన్న కాలేజీ ప్రయారిటీ ఏంది, అవన్నీ మీకు లిస్ట్ పంపించడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టడం మాత్రం కొంచెం కష్టం. ఎందుకంటే ఆల్ ఇండియాలో 500 ప్లస్ కాలేజెస్ ఉంటాయి. స్టేట్‌లో వచ్చేసి మీకిప్పుడు ఆల్మోస్ట్ 10 కాలేజెస్ కంటే ఎక్కువనే ఉంటాయి. మళ్ళీ మీకు డిపార్ట్‌మెంట్‌లు గూడా ప్రయారిటీ డిపార్ట్‌మెంట్‌లే దగ్గర దగ్గర 9 ఉంటాయి. ఈ 9 డిపార్ట్‌మెంట్‌లు పెట్టాలంటే ఒక్కొక్కరికి చాలా ఎక్కువ టైం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, ఆ డేటా అనేది మీకే ప్రొవైడ్ చేస్తాం. మీరే వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ ద లిజనింగ్ అండ్ మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకునంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ప్రతి డే 2-3 వీడియోలు చేయడానికి మేము టైం తీసుకుంటున్నాము. ప్లీజ్ ఫాలో అస్. థాంక్ యూ ఫర్ ద యువర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్.